అందరికీ నమస్కారం. తిరుపతిలో మనకు మట్టి పాత్రలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రసాదం ఎందుకు పెడతారో మనం ఈ కథ విని తెలుసుకుందాం. కుమ్మరివాని భక్తి. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము తిరుపతి మహాక్షేత్రముకు సమీపమున ఒక పల్లెలో భీముడు అని కుమ్మరివాడు కలడు. అతడు చాలా పేదవాడు. కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు. వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుని పూజింపవలెను ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టే అవకాశం లేదు. అందువలన సారపై కుండలను తయారు చేయుచు ప్రదేశంన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిమను పెట్టుకొని సారపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతి కంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచుచుండేవాడు. అతడు చేసిన పని అంతకాలము వాని చేతి కంటిన బట్టి పుష్పముగా చేసి స్వామివారి ప్రతిమ నొద్దట ఉంచుట నిత్యకృత్యం. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతి దినము వెంకటాచలమునకు పోయి స్వామివారి బంగారు పూలతో అర్చించేడివాడు. అతడు పూజించి ఉంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద నుండేవి. తొండమానుడు ఈ విషయమును గమనించి తాను పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు ఉండుట వానికి అర్థము కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు నుంచుచున్నారని అనుమానించెను. తన భటులను కాపలాగా ఉంచెను. రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానమున మట్టి పూలే స్వామివారి వద్ద నుండేవి. మహారాజుకు మానసిక వ్యధ పెరిగాను. చింతాపీడితుడైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, రాజా, సమీప గ్రామమున భీముడను కుమ్మరుడు వాడొకడు కలడు. అతడు కుండలను చేయుచు చేతికంటి వచ్చిన మట్టిని పుష్పముగా చేసి నా ప్రతిమ వద్ద ఉంచుతున్నాడు. అతడు కుమ్మరి అయినను కుండలు చేయుచున్నను నన్ను నిత్యము ధ్యానించుచు మూఢభక్తుడు. నా స్మరణమును ధ్యానమును విడువనని అతడు మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పూలు ఇచ్చటి నా సన్నిధానమును చేరుచున్నవి. నీ ఉంచినట్టి బంగారు పూలు అతడుంచిన పూలయందు నిలువలేక అదృశ్యమగుచున్నవి. భక్తితో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకము అని ఆ రాజును ఓరడించెను. తనను మించి భక్తుడు ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచినవి. తన కలను స్వామివారి మాటలు వీనిని పరిశీలించుటకై వెంకటాచలము సమీపమున పల్లెలో భటులను కలిసి తిరుగుచును. ఒక పల్లెలో సారెపై కుండలను త్రిప్పుచు తన చేతి కంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమునున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడినట్లు నేర్పుగా విసురుచు కుండలను చేయి భీముని చూచెను. రాజు వానిని చూచి ఆశ్చర్యపడెను. రాజు భీముని సమీపించి, ఓయి, నీవు స్వామివారిని మట్టి పూలతో పూజించుట ఎలా? నీ పూలు దొరుకుటలేదా? నీవు సారిని త్రిప్పుచు వచ్చిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి వద్ద పడినట్లు విసురుచు విచిత్రముగా ఉన్నది. నీ ఉద్దేశము చెప్పుమని అడిగాను. అప్పుడు ఆ కుమ్మరివాడు, స్వామి, నేను ఈ కుండలను చేయకపోతే నా కుటుంబము గడవదు. నేను ఉదయం నుండి సాయంత్రం వరకు కుండలను చేయక తప్పదు. నాకు పూజా విధానం కూడా తెలియని వాడును. నేను కుటుంబ పోషణకై కుండలను చేయక తప్పదు. ఇట్టి నేను తేరికలేక ఇట్లు చేయుచున్నాను. క్షమింపుడు. నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మిన వాడను. చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి ఇట్లు స్వామివారిని తలుచుకొనొచ్చు సారె వద్ద నుండి లేవరాని స్థితిలో నూటచే ఇట్లు మట్టి పూలను స్వామివారి కడ పడినట్లు విసురుచున్నాను అని భయభక్తులతో వినయముగా మహారాజుకు తన పరిస్థితిని వివరించెను. కుమ్మరివాని మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరివాని భక్తికి మెచ్చి వానికి ధనమిచ్చి తన రాజ్యమునకు పోయెను. ఆ తరువాత కొంతకాలమునకు భీముడు మరణించి స్వర్గము చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి నాకు ఇక నుండి ప్రసాదములను మట్టి పాత్రలోనే నివేదింపవలని అని తొండమాను మహారాజుకు కలలో కనిపించి చెప్పాను. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటించుచు మట్టి కుండలతోనే ప్రసాదమును స్వామివారికి నివేదన చేయుచు ఆరాధించుచున్నారు. తొండమానుకు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుట నిత్యోత్సవములు, రథోత్సవం